రైతులందరికీ నమస్కారం అండి. ఇదేంటి పొలాల వీడియో తీసుకున్నారని అయితే మీరు అందరైతే అనుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వరి మోస్తున్నాం అన్నమాట. సో అబ్బో ఎండల పొద్దుగాల వచ్చినాం. సో ఇక కష్టం అనేది ఉంటుంది సహజం అన్నమాట. సో ఒకసారి అయితే రాష్ట్రంలో రైతు భరోసా విషయంలో ప్రభుత్వం నిన్న రెండో విడత నిధులు విడుదల చేసింది అన్నమాట. సో నిన్న చూసుకున్నట్టయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంతిని నియోజకవర్గం మన కాటారంలో చూసుకున్నట్టయితే ఈ భారీ బహిరంగ సభలో నిధులు విడుదల చేసినట్లయితే సమాచారం అన్నమాట. సో ఒకసారి అయితే విషయంలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే రెండో విడతలో చాలామంది రైతన్నలు అయితే అన్న 5,000 కోట్లు అయితే నిధులు విడుదల చేసారు కదా అని అయితే అడుగుతున్నారన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం చూసుకున్నట్టయితే 2,000 పైగా కోట్ల నిధులు విడుదల చేశారన్నమాట. ఇక మూడో విడతలు చూసుకున్నట్టయితే రావాల్సిన రైతులందరికీ కూడా పంట పెట్టుబడి సాయం అనేది చేసి కూడా ప్రభుత్వం యాసంగి పంట పెట్టుబడి సాయం అయితే అందించాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ప్రభుత్వం చూసుకున్నట్టయితే మనకు కన్ఫర్మేషన్ అయితే చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. సో రైతులు ఇక్కడ ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా అమౌంట్ అయితే పడుతున్నాయన్నమాట. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారీ బహిరంగ సభలో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు కాటారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చూసుకున్నట్టయితే ఒక గ్రామాల్లో కూడా మనకు సభ ఇచ్చేసి కూడా భారీ బహిరంగ కూడా సభ కూడా నిర్వహించడం జరిగిందన్నమాట. సో మూడో విడత చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పూర్తిగా ఇప్పుడు ఎంతవరకు 10 ఎకరాల వరకు అయితే చెల్లింపులు అనేవి అయితే చేస్తామని అయితే చెప్పారన్నమాట. సో ఇప్పుడు రెండో విడతలో ఎవరికి డబ్బులు అనేవి పడుతున్నాయని అయితే రైతులు అడుగుతున్నారన్నమాట. సో మొన్నట్లుగా చూసుకున్నట్టయితే మనకు 1 నుంచి 5 ఎకరాల లోపు అయితే అమౌంట్ అయితే పడతాయని అయితే రైతు వాళ్ళందరూ కూడా 1000 కళ్ళతో అయితే ఎదురు చూశారు. ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే అఫీషియల్ కన్ఫర్మేషన్లో కూడా ఒకసారి అయితే వెళ్ళినట్లయితే ఇక్కడ 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు దాదాపు 45 లక్షల మంది రైతులకు అయితే అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. సో రైతులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. సో ఇక మనకు వర్క్ ఉంది, ఇక వర్క్ చేసుకోవాలి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇంకా విషయంలోకి అయితే వెళ్ళినట్లయితే నిన్న భారీ బహిరంగ సభలో రైతులకు రైతు రుణమాఫీ చేశామని అయితే చెప్పారన్నమాట. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసుకున్నట్టయితే 2 లక్షల రైతు రుణమాఫీ అనేది ముందుగా చేసాం, 500 రూపాయల పంట బోనస్ అనేది వచ్చేసి కూడా మేము ముందుగా చెల్లింపులని చేస్తున్నామని అయితే చెప్పారన్నమాట. సో రైతు భరోసా విషయంలో ఆలస్యం అయినప్పటికీ కూడా మేము అందరికీ కూడా చెల్లింపులు అనేవి అయితే చేస్తాం, ఏ ఒక్కరికి కూడా అన్యాయం రైతుల ప్రభుత్వం అయితే రైతుకు న్యాయం చేస్తామని అయితే చెప్పారన్నమాట. సో ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు ప్రభుత్వం చెప్తుంది రైతుకి 2 లక్షల రుణమాఫీ వరకు అయితే మేము రుణమాఫీ చేసామని అయితే ప్రభుత్వం చెప్తుంది అన్నమాట. అలాగే ఇక్కడ మనకు రైతు భరోసా విషయంలో చూసుకున్నట్టయితే మూడవ విడత నిధులకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం తేదీ అనేది కూడా ప్రకటించనున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ మనకు సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసుకున్నట్లయితే గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసుకున్నట్టయితే ఇది నిధులను మళ్ళీ ఒకసారి అయితే చూసుకున్నట్టయితే ఇప్పుడు రెండవ విడత నిధులు విడుదల చేశారన్నమాట. దాదాపు 45 లక్షల మంది రైతుల అకౌంట్లోకి అయితే ఈ పొద్దుగాల లోపే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఈ 2 రోజులలో అందరికీ కూడా ఖచ్చితంగా అమౌంట్ అయితే పడతాయి. సో ఇక్కడ మనకు ప్రభుత్వం చూసుకున్నట్టయితే నిన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖల మంత్రి గారితో చూసుకున్నట్టయితే నిధులు విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. సో ఇప్పుడు మూడో విడతలో చూసుకున్నట్టయితే 10 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడతాయి. ఇక్కడ రైతులు అయితే ఇక్కడ టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు ప్రభుత్వం చెప్తుంది యాసంగి పంట పెట్టుబడి సాయం వచ్చేసి కూడా 9,000 కోట్ల నిధులు అనేవి రైతుల అకౌంట్లో జమ చేస్తామని అయితే నిన్న అఫీషియల్గా కూడా చూసుకున్నట్టయితే రైతులకు ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరిగిందన్నమాట. సో ఇక మళ్ళీ కలుసుకుందాం, చెమట వస్తుంది.